గుడారాల పండగ గురించి మనం బైబిల్లో కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. దేని గురించి? గుడారాల పండగ గురించి. అంటే మన టాపిక్ ఏంటంటే గుడారాల పండగలో బోధింపబడని గుడార రహస్యం. ఏంటిది మనది? ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే గుడారాల పండగలో బోధింపబడని గుడార రహస్యం, గుడారముల రహస్యం. యాక్చువల్గా గుడారాల పండగ గురించి మనం ఆలోచన చేస్తే గుడారాల పండగ అనేది దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన పండగ. ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని పండగలను విధించాడు, చేయమని, ఆచరించమని, పండగలను పాటించమని చెప్పాడు వాళ్ళకి. ప్రతి పండగ వెనక, ప్రతి కట్టడ వెనక, ప్రతి దేవుడు విధించిన విధుల వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది. దేవుని భావాన్ని, దాంట్లో ఉన్న తాత్పర్యాన్ని తుంగలో దొక్కి ఆ అర్థానికి వ్యతిరేకంగా మారిపోయినాయి పండుగలు ఇప్పుడు. అంటే దేవుడు ఒకటి ఆచరించమని లేకపోతే ఒకటి పాటించమని చెప్పాడు అంటే దాని వెనకాల ఉన్న దేవుని మనసులో ఉన్న భావాన్ని గ్రహింపు చేసుకోవాలి. అంతేగాని దేవుడు ఎందుకు చేయమని చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎలా చేశారు, ఇప్పుడు మనం దాన్ని ఎలా చెయ్యాలా చెయ్యకూడదా అన్నది మనం ఆలోచన చేయాలి. గుడారాల పండుగ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో దాదాపు 400 సంవత్సరాలు ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో 400 సంవత్సరాలు ఉన్నారు. 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ ఐగుప్తు బానిసత్వం నుండి బానిస బ్రతుకులను దేవుడు మోషే అనే వ్యక్తిని నాయకునిగా నియమించి ఆ మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో నుండి విడిపించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానము చేయబడిన కానాను దేశములోనికి ప్రవేశించడానికి రావడానికి మోషేను నియమించాడు దేవుడు. ఆ ప్రయాణంలో వారు ఎక్కడ నివసించారు? మంచిగా జేసీబీ పెట్టి గుంతలు తీసుకొని కాంక్రీట్తోని పిల్లర్లు పోసి భవనాలు, ఎవరెస్ట్లు, స్కై టవర్స్ కట్టి ఉన్నారా? స్థిరంగా పునాదులు వేసుకొని ఉన్నారా? ఎక్కడున్నారు వాళ్ళు? లేవియకాండం 23వ అధ్యాయం ఒకసారి తీయండి. లేవియకాండము 23వ అధ్యాయంలో దేవుడు పాటించవలసినటువంటి నియామక దినములను వారికి చెప్పాడు. 33 నుంచి 36 వచనాలు మనం ఇక్కడ ఆలోచన చేస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు
ఏం చేయాలి మీరు? యెహోవాకు పర్ణశాలల పండగ జరుపవలెను. ఏ నెల? 7వ నెల. హీబ్రూ క్యాలెండర్లో త్రిషి నెల. ఈ 7వ నెలలో ఎన్నో రోజు? 15వ రోజు. ఈ 15వ రోజు యెహోవాకు ఏ పండుగ ఆచరించాలంట ఇశ్రాయేలీలు? పర్ణశాలల పండగ. దానిని ఏమంటారంటే గుడారాల పండగ. దాన్ని హీబ్రూలో ఏమంటారంటే సుక్కోతు పండగ. అర్థమైందా? గుడారాల పండుగ అన్నా, పర్ణశాల పండుగ అన్నా, సుక్కోతు అన్నా ఒకటే. ఎన్ని రోజులు ఆచరించాలి దీన్ని? 7 రోజులు. 15వ తారీఖు త్రిషి మంత్ 15th రోజున ఎన్ని రోజులు సెలబ్రేషన్ చేయాలి? 7 రోజులు సెలబ్రేషన్ చేయాలి గుడారాల పండుగ. అది దేవుని ఆజ్ఞ, అంటే దేవుడు చెప్పింది వాళ్ళకు. ఇప్పుడు మనోళ్ళు సెలబ్రేషన్ చేసే గుడారాల పండుగ ఎన్ని రోజులు? 4 రోజులు లేదా 3 రోజులు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమి మీరుతున్నారు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎన్ని రోజులు చేయాలి గుడారాల పండుగ? 7 రోజులు చేయమని చెప్పిండు దేవుడు. దేవుడు ఇక్కడ ఎన్ని రోజులు చేయమన్నాడు? 7 రోజులు చేయమన్నాడు. అంటే వీళ్ళు ఒక్క దెబ్బతో బైబిల్లో నుంచి ఎగిరిపోయారు. ఎగిరిపోయారా? ఎగిరిపోలేదా? ఇప్పుడు గుడారాల పండుగ దేవుడు చెప్పిండు, బైబిల్లో ఉంది, మేము చేస్తున్నాం అని అంటారు. మంచిదే, సంతోషం, చెయ్యి. దేవుడు చేయమని చెప్పిండు, చెయ్యి. ఎన్ని రోజులు చేయమని చెప్పిండు? 7 రోజులు చేయమని చెప్తే నీకు నచ్చిన రోజులు చేస్తే ఎట్లా అవుతుంది? చేస్తే 7 రోజులు చేయాలి, చేయకపోతే ఊరుకోవాలి. అంటే వీళ్ళు ఫస్ట్ దెబ్బతోనే ఏమైపోయినారంటే వాళ్ళు చేసేది బైబిల్కి ఆపోజిట్, వ్యతిరేకం అని ఇక్కడ ఫస్ట్ దెబ్బతోనే తేలిపోయింది. అర్థమైందా? ఓకే, ఇది చేయాలి. దీనిలో ఎందుకు ఈ పండుగని ఇశ్రాయేలీయులకు దేవుడు చేయమని చెప్పాడు అంటే లేవియకాండంలోనే ఇదే అధ్యాయం 23వ అధ్యాయంలోనే 42వ వచనం నుంచి నేను చదువుతా చూడండి. 41 నుంచి, అట్లు మీరు ఏటేటా అంటే ప్రతి సంవత్సరం 7 దినములు యెహోవాకు పండగ ఆచరించవలెను. అంటే ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు చేయాలి? 7 దినములు యెహోవాకు పండగ ఆచరించవలెను. ఇది మీ తరములలో నిత్యమైన కట్టడ. 7వ నెల దానిని ఆచరించాలి 15వ రోజున. దేవుడు చెప్పినా చెప్పలేదా? ప్రతి ఏటా ఆచరించాలి, 7వ నెల ఆచరించాలి. అంటే హీబ్రూ నెలల్లో 7 రోజులు ఆచరించాలి. కానీ బైబిల్ ప్రకారంగా మనం ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు దీన్ని చేస్తున్నారా? చేస్తలేరు. ఇంకొకటి, ప్రతి సంవత్సరం చేస్తున్నారు, ఏటేటా చేస్తున్నారు, కానీ 7 రోజులు చేస్తున్నారా? చేస్తలేరు. రెండోది, ఇదే నెల మార్చి నెలలో చేస్తున్నారు. మరి హీబ్రూలో ఉన్నటువంటి నెల ఏ నెల అంటే త్రిషి నెల. అది ఎప్పుడు వస్తుంది అంటే సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది మనకు తెలుగు ఇంగ్లీష్ నెలల్లో. ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వస్తుందమ్మా? హీబ్రూలో ఉన్న మంతు మనకు ఎప్పుడు వస్తుంది అంటే ఈ త్రిషి మంతు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వస్తుంది అన్నమాట. అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో, అంటే సెప్టెంబర్లో ఒక 15 రోజులు, సెప్టెంబర్ అక్టోబర్లో ఒక 15 రోజులు. అంటే దీనికి దానికి మంత్ డేస్ క్యాలిక్యులేషన్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. మీరు తర్వాతకి గూగుల్లో కొట్టి చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు వారు ఎప్పుడు చేస్తున్నారు? ఇదే మంత్ మార్చి, ఇది 3వ నెలలో చేస్తున్నారు. దేవుడు చెప్పింది ఏ నెలలా?
7వ నెలలో చెప్పిండు. అంటే ఇప్పుడు ఇక్కడ సెకండ్ దెబ్బ, ఇక్కడ కూడా ఏమైపోయారు? ఎగిరిపోయినరా? ఎగిరిపోలేదా? ఇప్పుడు గుడారాల పండుగ దేవుడు చెప్పిండు, మేము చేస్తున్నామంటే చెయ్యి. ఎప్పుడు చెప్పిండు? ఎప్పుడు చేయమని చెప్పిండు? ప్రతి ఏట చేయమన్నాడు, 7 దినాలు చేయమన్నాడు, 7వ నెలలో చేయమన్నాడు, 15వ తారీఖు నుంచి చేయమన్నాడు. నిజమా అబద్ధమా? మరి అట్లా చేయాలి కదా, చేయాలన్నా చేయొద్దా? వీళ్ళ ఇష్టం వచ్చిన నెలలో, వీళ్ళ ఇష్టం వచ్చిన డేట్లో, వీళ్ళకి ఇష్టం వచ్చిన రోజులు చేసుకుంటే ఎట్లా ఇది చెల్లుబాటు అవుతుంది? చెల్లుబాటు అవుతుందా? కాదు కదా. రెండోది, ఈ పండగ వెనకాల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి, దేవుని భావం ఏంటి, అసలు దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడు? దేవుడు వారికి దీన్ని పాటించమని చెప్పడం వలన వారి వెనక నుంచి వచ్చే, వారి తదనంతరం వచ్చే తరాల వారు నేర్చుకోవలసినటువంటి పాఠం ఏముంది కదా. 42వ వచనం, నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పెను. చూడండి ఏంటిదంట, దేవుడు ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఇది ఎందుకు చేయమని చెప్పాడు? నేను మిమ్ములను ఐగుప్తులో నుండి బయటకి రప్పించినప్పుడు, ఐగుప్తులో నుండి మీరు ప్రయాణం ప్రారంభించినప్పుడు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో మీరు ఎక్కడ నివసించారో తెలుసా? ఎక్కడ నివసించారు? పర్ణశాలలో నివసించారు. గుడారాలు వేసుకొని నివసించారు. పర్ణశాల అంటే అర్థమైంది, ఆకులతో కట్టుకునేది, కొమ్మలతో కట్టుకునే ఒక గుడిసె, గుడారం. పర్ణ అంటే ఆకు, శాల అంటే నివాసం. పర్ణశాల అంటే చెట్టు ఆకులతో కొమ్మలతో కట్టుకునే ఒక నివాసం, గుడారం. అర్థమైందా? అంటే మీరు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు కదా. ఆ ప్రయాణంలో ఏంటి, ఎక్కడ మేఘం ఆగితే అక్కడ ఏం చేయాలి? వారు గుడారాలు వేసుకోవాలి. మేఘం కదిలింది అంటే మళ్ళా గుడారం యొక్క మేకులు కావచ్చు, మేకులు కావచ్చు, పరదాలు, తెరలు కావచ్చు, అన్నీ మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పీక్కొని మూట కట్టుకొని గాడిద మీదనో గుర్రం మీదనో పెట్టుకొని మళ్ళీ ఏం చేయాలి? ప్రయాణం సాగిస్తూ ఉండాలి. అంటే మేఘం రాత్రిపూట అగ్నిమేఘం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఈ మేఘస్తంభం ఆ మూమెంట్లను బట్టి వాళ్ళు గుడారాలు వేసుకునేది. మేఘం ఆగితే గుడారాలు వేసుకునేది, మేఘం మూవ్ అయితే గుడారాలన్నీ మేకులు, కర్రలు, తెరలు పీక్కొని మూట కట్టుకొని నెత్తిన పెట్టుకొని లేకపోతే గాడిద మీద పెట్టుకొని ప్రయాణం వారు సాగించేది. అంటే ఎన్ని సంవత్సరాలు చేశారు ఈ ప్రయాణం? 40 సంవత్సరాల ప్రయాణంలో వారి జీవితం ఎలా గడిచిందంటే, ఎలా గడిచింది? గుడారాలలో, పర్ణశాలలో వాళ్ళ జీవితం గడిచింది. దీన్నే నెహెమ్యా గారు, అంటే మోషే కాలంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు చెప్తే వాళ్ళు పాటించారు. కొంతకాలం తర్వాత ఇది పాటించుకుంటూ వచ్చారు. మళ్ళీ చెరలోకి పోయినాక అస్తవ్యస్తం అయిపోయింది ఇదంతా. అంటే మొత్తం చిందరబందరం అయిపోయింది.
నెహెమ్యా కాలంలో మరలా ఈ గుడారాల పండుగ పూర్వ వైభవం వారికి కనిపించింది. చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఎవరు చూశారంట? చూడగా 7వ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని మోషే రాసిన గ్రంథంలో వ్రాయబడి ఉన్నదంట. అంటే దేవుడు మోషకిచ్చిన గ్రంథంలో వ్రాసి ఉన్నదంట. దాన్ని కనుగొని వారు తమ పట్టణములన్నిటిలో యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి, ఎక్కడికి పోయి? మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను, అడవి చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్టుగా పర్ణశాలలను, అది అంటే పర్ణశాలను ఎలా కట్టాలంట? ఆ ఆకుల కొమ్మలు, ఈత చెట్లు, ఒలివ చెట్లు, గొంజి చెట్లు, గుబురుగా ఉన్న చెట్ల ఆకుల కొమ్మలు తెచ్చి ఏం కట్టాలి? మీరు పర్ణశాలలు కట్టాలి, గుడారాలు కట్టాలి. అవి కట్టి మీరు ఏం చేయాలి? అందులో ఎన్ని రోజులు ఉండాలి? ఎన్ని రోజులు నివసించాలి? 7 రోజులు. ఎన్ని రోజులు నివసించాలి? 7 రోజులు నివసించాలి. అంటే ఈ 7 రోజులలో ఏంటి వారికి అంటే, 16వ వచనం చూడండి, ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధులలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధుల్లోను పర్ణశాలలను కట్టుకొనిరి. చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములలో జరిగినట్టు ఇశ్రాయేలులో చేసినట్టు అలా బహు సంతోషం వారికి. మరి ఇప్పుడు చేస్తున్నారు అట్లా? మోషే కాలంలో జరిగింది, తర్వాతకి బబులోను నుంచి యూదులు తిరిగి వచ్చినప్పుడు చేశారు. మరి ఇప్పుడు గుడారాల పండుగ ఎట్లా చేస్తున్నారు అంటే, గుడారాలలో ఏం చేయాలంట? నివసించాలి. గుడారాలలో నివసిస్తూ మీరేం గుర్తు చేసుకోవాలి? ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణము చేసినప్పుడు ఆ అరణ్య ప్రయాణంలో గుడారాలలో నివసించారు. ఆ ప్రయాణం గుర్తుకు రావాలి. ఆ ప్రయాణంలో దేవుడు వారిని ఎలా పోషించాడో, సంరక్షించాడో, ఆ గుడారంలో ఉన్నటువంటి స్థితిని, అంటే ఎవరు వాళ్ళు? యాత్ర. ఏ యాత్ర అది? కానాను యాత్ర. ఏ యాత్ర అమ్మ అది? యాత్ర. యాత్రికులు ఎక్కడన్నా స్థిరంగా ఉంటారా? యాత్ర చేసే వాళ్ళు ఎక్కడన్నా స్థిరంగా ఉంటారా? ఉండరు. ఒకరోజు ఒక దగ్గర ఉంటారు, మరొక రోజు ఒక దగ్గర ఉంటారు, ఇంకొక రోజు ఇంకొక దగ్గర ఉంటారు. అంటే ఏం గుర్తు చేసుకోవాలి? మనుషులు భూమి మీద ఎవరు వీళ్ళు? యాత్రికులు. స్థిరమైన నివాసం భూమి మీద లేదు. వాళ్ళు ఆ గుడారంలో, అంటే ఆ యాత్ర జీవితం అనేది ఎలా ఉంది? యాత్రలాగా ఉంది. అందుకనే ఇక్కడ రండి ఒకసారి, హెబ్రీలకు రాసిన పత్రికకు రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, వీరందరూ ఎవరందరమ్మా? విశ్వాసుల వీరులందరూ కావచ్చు, లేకపోతే ఇక్కడ చెప్పబడిందేమో విశ్వాసుల వీరుల సమూహం గురించి చెప్పబడుతుంది. ఇక్కడ వీరందరూ
అనొచ్చు. లేకపోతే అక్కడ ప్రయాణం చేసిన వారిని అనుకో నువ్వు. ఏందంట, క్రీస్తును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి భూమి మీద పరదేశులు యాత్రికులై ఎలా ఉన్నారట? విశ్వాసుల జీవితాలు, విశ్వాస వీరుల జీవితాలలో వారు ఒప్పుకున్నది ఏంటిది? మానవ జీవితం ఎలాంటిది? పరదేశులు. పరదేశికి యానన్న స్థిరంగా ఉంటుందా? పరదేశి అంటే, పరదేశస్థుడు అంటే ఒక దేశం నుండి, అమెరికా దేశం నుండో, ఆస్ట్రేలియా దేశం నుండో, బ్రిటన్ దేశం నుండో, ఒక దేశం నుండి మన దేశానికి వస్తే వారిని ఏమంటాం మనం? పరదేశులు. అంటే ఈ దేశం వారిది కాదు అని అర్థం. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా ఎవరంట? వాళ్ళు పరదేశులే. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు మనం కూడా పరదేశులమే. అంటే పరదేశులము అంటే మనం పాట కూడా పాడతాం కదా. ఏం పాట? పరదేశులమో ప్రియులారా మన దేశము కాదిది నిజముగా. ఈ దేశం మనది. మనం ఈ దేశానికి ఎవరివి? పరదేశులం. ఈ దేశానికి పరదేశులం. మరి సొంత దేశం ఏది మనది? మన దేశం పరలోక దేశం. ఇంకో పాట పాడతాం, నా దేశము పరలోకము కదా. నా దేశము పరలోకము, నా దేశము కదా. అంటే మనది ఏ దేశం? పరలోకం మన దేశం. ఈ భూమి మీద ఉన్న దేశం పరదేశం. మనం పరదేశులం. భారతదేశం నా దేశం అంటున్నావు. నీ దేశం అయితే నువ్వు స్థిరంగా ఉండాలి కదా. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాగానే పెట్టెలు పెట్టి పరదేశులం అని పాట పాడుకుంటూ పోవటం ఎందుకు? మళ్ళా నీ దేశం అయితే నువ్వు స్థిరంగా ఉండాలి కదా. ఈ దేశం మనది. అందుకనే పౌలు అన్నాడు, మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుందంట? అయితే యాత్రికులము పరదేశులమై ఉన్నాము. ఈ యాత్రికులు, ఈ పరదేశులు ఎప్పుడు ఒకటి వీళ్ళ మనసులో ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఒక పరదేశి మనసులో, ఒక యాత్ర చేసేవాని మనసులో ఎప్పుడు ఒకటి మెదులుతుంది. ఏం మెదులుతుంది చెప్పండి? నేను యాత్ర ఎప్పుడు ముగిసిపోతుంది, ఎప్పుడు నా సొంత ఊరికి, నా సొంత ఇంటికి, నా సొంత గూటికి చేరాలి అన్న ఆలోచన ఉంటుంది. యాత్ర చేసేవాళ్ళు యాత్ర చేస్తూ 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 ఏముంటుంది? యాత్ర ఎప్పుడు ముగించుకొని నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలని ఉంటుందా? ఉండదా? పరదేశికి కూడా, మన భారతదేశానికి వచ్చినటువంటి పరదేశీయులకు, విదేశీయులకు 1 నెల తిరిగినా, 2 నెలలు తిరిగినా, 3 నెలలు తిరిగినా, 6 నెలలు తిరిగినా వారికి ఏముంటుంది? వీసా గడువు అయిపోగానే చెప్పండమ్మా మళ్ళా పోవాలి. పోకపోతే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయి నీ వీసా డేట్ అయిపోయింది, నీ దేశానికి వెళ్ళిపోని అలా కొడతారు దాచుకుంటే. అర్థమైందా? అంటే పరదేశులకి, యాత్రికులకి మనసులో ఎప్పుడు ఒకటి అన్వేషణ జరుగుతుంటుంది. ఏంటి అన్వేషణ? 14వ వచనం, ఈలాగు చెప్పువారు. ఎలాగు చెప్పువారు? మేము పరదేశులం, మేము యాత్రికులం, మేము బతక వచ్చిన వాళ్ళం అని చెప్పుకునేవారు తమ స్వదేశమును వెదుకుచున్నారని విషదపరుచుతున్నారు. పరదేశులందరూ, యాత్రికులందరూ ఏ దేశాన్ని వెతుకుతారు? ఎప్పుడు నేను ఎప్పుడు సొంత దేశానికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు మా సొంత ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఉంటుందన్నమాట. వారు ఏ దేశము నుండి వచ్చిరో, ఏ దేశము నుండి వచ్చిరో. అమ్మ, మనమందరం ఏ దేశం నుండి వచ్చినాం తల్లి? మనమందరం ఏ దేశం నుండి వచ్చినాం?
ఏ దేశం నుండి వచ్చినాం పాస్టర్ గారు? మనది భారతదేశమే. మనం ఏ దేశం నుండి రాలేదు. ఏ దేశం నుండి రాలే పాస్టర్ గారు, మనది భారతదేశమే అంటాం. మరి భారతదేశమే అయితే మనం యాత్రికులం, పరదేశులం ఎట్టయితాం? అంటే ఎవరిది? ఆత్మది. ఆత్మలది ఏ దేశం? పరలోక దేశం. అంటే దేవుడు ఉన్న లోకం, దేవుడు ఉన్న దేశమే మన శాశ్వత దేశం అన్నమాట. ఏ దేశము నుండి వచ్చామో ఆ దేశాన్ని ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలమ్మా? ఏ దేశము నుండి వచ్చామో ఆ దేశాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఏ దేశం నుండి వచ్చాం మనం? పరలోక దేశం నుండి భూలోక దేశానికి వచ్చాం. మరి ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలి? మంచిగా ఇక్కడ ఇల్లు కట్టుకొని, పిల్లర్లు పోసుకొని, భవనాలు, భవంతులు, మేడలు, మిద్దెలు, స్థిరమని నమ్మకు ధరయౌరికిని, స్థిరమని నమ్మకు ధరయౌ, పరలోకమే స్థిరమో నిజముగా, పరలోకమే స్థిరమో. ధర అంటే, ధరణి అంటే ఏంటిది? భూమి. ధరణి పాస్బుక్ వచ్చిందా? ధరణి అంటే భూమి. స్థిరమని నమ్మకు ధరయౌరికిని అంటే ఈ భూమి స్థిరమని ఎవ్వరికి స్థిరం కాదు. కానీ మనం ఏం చేయాలంట? ఎక్కడ ఉంటున్నావో తెలుసా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే, ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఆ గుడారాలలో ఉండి స్థిరమని, ఇది స్థిరం కాదు, ఇది గుడారము, ఈ గుడారంలో నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటే, మరి మనమే గుడారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ గుడారం అంటే, చూడండి, పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పేతురుతో మాట్లాడిపిస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మరియు పేతురు, అపోస్తలుడైన పేతురు గారు రాస్తున్న మాట ఇది. ఏమని రాస్తున్నాడు? మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం. ఏంటంట? నాకు సూచించిన ప్రకారం. యేసుక్రీస్తు అంట అపోస్తలుడైన పేతురుకు సూచించాడంట. దేన్ని సూచించాడు? నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నానని ఎరిగి. అంటే యేసు ప్రభువారు పేతురు గారికి ఏమి సూచించాడంట? పేతురు గారు, నువ్వు త్వరగా గుడారాన్ని విడిచిపెట్టవలసి ఉన్నది అని సూచించాడంట. ఇప్పుడు పేతురు గారు ఏమనుకుంటున్నాడు? నేను ఈ గుడారములో ఉన్నంత కాలము యేసు ప్రభు చెప్పిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏంటమ్మా? నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము యేసు ప్రభు సూచించిన దానిని గుర్తు చేసుకుంటున్నాను. ఏ గుడారాన్ని? ఏ గుడారంలో ఉన్నంత కాలమమ్మా? గుడారాన్ని విడిచిపెట్టవలసిన ఉన్నదని ఎరిగి. అసలు యేసు ప్రభు వారు ఏ గుడారాన్ని విడిచిపెట్టవలసి ఉన్నదని పేతురు గారికి సూచించాడు? యోహాను సువార్త తీయండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. అయితే నీవు ముసలివాడవైనప్పుడు
నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము గాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు పేతురుతో చెప్పాడు. 19వ వచనం. పేతురు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుచునో మరణాన్ని సూచించుచు యేసు ప్రభు ఈ మాట, అంటే యేసు ప్రభు ఏమి సూచించాడు పేతురుకి చెప్పండి. ఇప్పుడు పేతురు పత్రికలో పేతురు గారు ఏమని రాశాడు? ప్రభు అయిన యేసు నాకు సూచించిన ప్రకారం అని అన్నాడు. మరి ఇక్కడ ఏమి సూచించాడు యేసు ప్రభు వారు పేతురుకి? ఏమి సూచించాడంటే ఈ పేతురు యొక్క మరణాన్ని, ఎలాంటి మరణం పొందబోతాడో ఆ పేతురు పొందబోయే మరణాన్ని పేతురుకి యేసు ప్రభువారు ముందుగానే మరణాన్ని సూచించాడు. ఒకడు వస్తాడు, నీ నడుము కడతాడు, నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకొని పోతాడు, నిన్ను సిలువ వేసి చంపేస్తాడు. అంటే పేతురు హతసాక్షుల యొక్క హిస్టరీలో పేతురు యొక్క హిస్టరీ చదివితే పేతురుకి ఇష్టం లేని చోటుకు పేతురుని నడికట్టు గట్టి పేతురుని మోసుకొని బంధించి తీసుకొని పోయి పేతురుని సిలువ వేసి తలకిరిందులుగా సిలువ వేసి చంపేశారన్నమాట. అంటే యేసు ప్రభువారు పేతురుకి ఏమి సూచించాడు అంటే పేతురు పొందబోయే మరణాన్ని సూచించాడు. పేతురు పత్రికలో పేతురు గారు ఏమని రాశాడంటే ప్రభువైన యేసు నాకు సూచించిన ప్రకారం. అంటే ఏమి సూచించాడు? పేతురు పొందబోయే మరణాన్ని పేతురు గారికి యేసు ప్రభువారు సూచించాడు. మరి ఈ మరణాన్ని సూచిస్తే మరి పేతురు గారు అక్కడ ఏం చెప్తున్నాడు? చదవండి ఆ వచనాన్ని మరొకసారి రిపీట్ చేసుకుందాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారం. ఏమి సూచించాడు? పేతురు పొందబోయే మరణాన్ని సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని. నా గుడారం అంటే పేతురుకి ఏ గుడారం ఉంది? పేతురు కట్టుకున్న అంటే పేతురుకి ఏ గుడారం ఉంది? ఏ గుడారం ఉందంటే అపోస్తులుడైన పౌలు రాసిన పత్రికకు రండి. 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ గుడారం అంటే పేతురు అన్న గుడారం గురించి పౌలు గారు ఇంకా స్పష్టంగా రాస్తున్నాడు ఇక్కడ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద ఏ గుడారం? మన గుడారం. సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. మన ఎవరు? పౌలు గారు మాట్లాడుతున్నారు. మన గుడారం. ఇశ్రాయేలీయులు కట్టుకున్న గుడారం ఏంటి? ఒలివ కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఇంకా రకరకాల చెట్ల కొమ్మలు తెచ్చి గుడారాలు కట్టుకొని అందులో నివసించేది. 7 రోజులు పండుగ చేసేది. ఏం గుర్తు చేసుకునేది? అరణ్య ప్రయాణం. మనం ప్రయాణికులం, యాత్రికులం. ఇది మనకు స్థిరం కాదని. మరి మనం ఏ గుడారాన్ని గుర్తు చేసుకోవాలి? మనం ఏ గుడారాన్ని గుర్తు చేసుకోవాలంటే పేతురు గారు అంటున్నారు, పేతురు గారు గుడారం అన్నారు. నా గుడారాన్ని నేను త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి. ఏ గుడారం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మనకు పౌలు గారు చెప్తున్నారు గుడారం అంటే ఏంటిదో. భూమి మీద మన గుడారం అంటే క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులకున్న గుడారాలేంటి? క్రైస్తవులు ఏ గుడారాలలో నివసిస్తున్నారు? క్రైస్తవులు ఏ గుడారాలలో ఉండి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఈ దేహము ఏమైపోతుందంటే శిథిలమైపోతుంది. మనం ఈ పాట పాడాం కదా, శిథిలమైపోతుంది
శిథిలమైపోతుంది మానవ దేహం. కదా, శిథిలమైపోతుంది దేవుడు కట్టిన గుడారం. ఈ దేహము గుడారమే. భూమి మీద మన గుడారమైన ఈ దేహము శిథిలమైపోతుంది. సమాధిలో పెడితే పెట్టినా శిథిలమైపోతుంది, పెట్టకున్నా శిథిలమైపోతుంది. అయితే 3వ వచనం చూడండి. ఈ గుడారములోనున్న మనం ఎక్కడ ఉన్నాం? మనం ఎక్కడ ఉన్నాం? ఈ శరీరంలో ఉన్నాం, ఈ దేహంలో ఉన్నాం. ఈ గుడారములోనున్న మనము, ఈ శరీరములో ఉన్న మనము, ఈ దేహములో ఉన్న మనము భారము మోసుకొని ఈ గుడారంలో మూలుగుచున్నాం. ఈ గుడారము తీసివేయవలెనని కాదు, కానీ మర్త్యమైనది, క్షయమైపోయేది, శిథిలమైపోయేది మృంగివేయబడినట్లు పరలోకములో నుండి వచ్చు నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచినవాడు దేవుడే. 7వ వచనం చూడండి. కనుక ఈ దేహములో నివసించునంత కాలము, ఎంతకాలం అమ్మా? ఈ దేహములో నివసించునంత కాలం. 1వ వచనం చదవండి. మనము మన గుడారమయ్యున్న ఈ నివాసము, అంటే మనకు నివాసం ఏముంది? గుడారం. 1వ వచనం ఏముంది? గుడారం మనకు నివాసంగా ఉంది. 7వ వచనంలో ఏముంది? దేహము నివాసంగా ఉంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటిది? మొదటి వచనంలో గుడారం మనకు నివాసంగా ఉందన్నాడు. 7వ వచనంలో దేహము నివాసంగా ఉందని అన్నాడు. అంటే గుడారమన్నా దేహమన్నా ఒక్కటే. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాము? గుడారాలలో ఉంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉంటున్నామమ్మా మనం? ఈ దేహం అనే గుడారాలలో నివసిస్తున్నాం. ఇప్పుడు గుడారాలలో ఉన్న వాళ్ళకి, ఇశ్రాయేలీయులలో గుడారాలు ఉన్నాయి, గుడారాలలో నివసించారు. గుడారం ఎందుకు వేసుకున్నారు? గుడారం అనేది ఏంటంటే స్థిరము కాదు, బతుకు. గుడారాలు ఎవరు వేసుకుంటారు? పరదేశులు, యాత్రికులు. ఈరోజు ఇక్కడ గుడారం వేసుకుంటారు, కొన్ని రోజులు ఉంటారు, మరలా ఆ తెరలు, కర్రలు, మేకులు ఇప్పుకుంటారు, మూట కట్టుకుంటారు, గాడిద మీద పెట్టుకుంటారు, నెత్తిన పెట్టుకుంటారు, మళ్ళీ వేరే ఊరికి పోతారు, అక్కడ కొన్ని రోజులు ఉంటారు. గుడారం అంటే వాళ్ళకు ఏం తెలుస్తుందంటే గుడారం అనేది స్థిరము. వాళ్ళు ఆ ప్రయాణాన్ని గుర్తుపెట్టుకున్నారు. మరి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ శరీరం అనేది, ఈ దేహం అనేది స్థిరము కాదు అని ఈ గుడారాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని బతకాలి. ఈ గుడారాన్ని గుర్తుపెట్టుకొని బతకకుండా ఆ గుడారాల పండుగ అర్థమైందో నీకు తెలియదు. గుడారాల పండుగ ఏం చేస్తున్నావు? ఇశ్రాయేలులు చేసిన గుడారాల పండుగ చేస్తున్నావా? క్రైస్తవులకు పేతురు గారు చూపించాడు. ఏమని? నేను ఈ గుడారములో, పేతురు పత్రిక రండి మళ్ళీ ఒకసారి. పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని మిమ్మును రేపుట నాకు న్యాయమని, అది నా గుడారాన్ని త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి. ఏంటమ్మా? ఈ దేహాన్ని ఎవరి టైం వచ్చినప్పుడు వారు ఈ దేహాన్ని విడిచిపెట్టాలి, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. మనం దేహం అనుకుంటున్నాం, శరీరం అనుకుంటున్నాం, ఒళ్ళు అనుకుంటున్నాం. అసలు కరెక్ట్గా మనం ఏం వాడాలి దీనికి? గుడారం, పందిరి.
ఏంటిది ఇది? పందిరి గుడిసె. గాలి వస్తే గలగల, వానొస్తే లొడలొడ, ఏమీ లేదు. అంత పడంతరమైన ఈ శరీరాన్ని చూసుకొని మురసకండి. నిన్న మొన్న ముత్యాల గారిని చూస్తే నేను అట్నే తాగుతా, సచ్చిందాకా తాగుతా, అది ఇది అనేది. హాస్పిటల్లో చూస్తే ఎట్లున్నాడో తెలుసా? తేరగని లేచిండు, కళ్ళు లోనకు పోయినాయి. అర్థమైందా? గుడారాన్ని ఏమనుకోవాలి? ఇది గుడారం. ఇందులో ఉన్ని ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? పేతురు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఏం రేపుతున్నాడు? మిమ్ములను రేపుట న్యాయమని. ఏం రేపుతున్నాడు? ఏం రేపుతున్నాడమ్మా? మీ మనస్సులను. మీరు నిద్రపోతున్నారేమో, ఈ భూలోకం స్థిరమని, మీ ఒళ్ళు స్థిరమని, మీరు స్థిరమని అనుకుంటున్నారేమో, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహించకుండా, చెప్పి రాదు ఆ గడియ, ఏదో ఒక రోజు తెలవకుండా గుడారాన్ని విడిచిపెట్టిపోవాలి. గుడిసెలో నుంచి మనుషులు పోయినాక ఆ గుడిసె 2-3 రోజుల్లో పడవబడిపోతుంది. మన శరీరం కూడా అంతే. ఇది గుడారం. ఏడదమ్మా, ఇది గుడారం. పౌలు గారు కూడా ఇంకొక అద్భుతమైన మాట రాశాడు. ఎక్కడ రాశాడో తెలుసా? చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఆ మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఈ రెండిటి మధ్య, ఏ రెండిటి మధ్య? ఆత్మ. ఈ రెండిటి మధ్య నేను ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి అంటే విడిచిపెట్టిపోవాలని ఉంది. దేన్ని? గుడారాన్ని, దేహాన్ని, శరీరాన్ని. నేను విడిచిపెట్టిపోయి క్రీస్తుతో కూడా పరలోకంలో ఉండాలని నాకు ఆశగా ఉన్నది, కానీ అది నాకు చాలా మేలుగా ఉంది. కానీ నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమని అనిపిస్తుంది. చూసావా? నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, మరలా ఈ గుడారంలో ఉండాలనిపిస్తుంది. ఏమమ్మా? శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది. శరీరం అంటే ఏంటిది? గుడారం. బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, తట్టుకోలేని బాధలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఇల్లు వదిలిపెట్టి ప్రశాంతంగా పోయి బతకాలనిపిస్తుంది. ఈ ఇంట్లో నేను ఉండను, నాకు ఇల్లు నాకు నచ్చలేదు, ఇంట్లో పరిస్థితులు నచ్చలేదు, ఇంట్లో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఇల్లు వద్దు, ఇంట్లో ఉన్న మనుషులు వద్దు, ఏమొద్దు, నేను ఎటన్నా వెళ్ళిపోతా చెప్పకుంటానంటారు. అంటారా? ఎప్పుడు అది? బాధలు వచ్చినప్పుడు, ఇంట్లో మనుషులు నచ్చనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు. నాకు ఇల్లు వద్దు, ఇంట్లో మనుషులు వద్దు. కొంతమంది చెప్పకుండానే ఇల్లు పొల్లు వదలకుండా, ఫోన్ తీసుకోకుండా వదిలిపెట్టిపోతారు. అన్నీ వదిలిపెట్టిపోతారు. వాంబో మావోడు ఎక్కడో పోయిండు, సచ్చిండా బతికిండా అని ఎతుకుతాం. అర్థమైందా? ఎవరు కనిపిస్తుందంట ఇది? పౌలు కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నేను గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. గుడారం అంటే శరీరం. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎక్కడికి? పరలోకానికి, క్రీస్తు దగ్గరికి. కానీ ఈ గుడారంలో మీకోసం కొంతకాలం కాబట్టి ఈ గుడారంలో ఉన్న, గుడారాన్ని విడిచిపెట్టిన ఎట్లుండాలో తెలుసా? ఒక మాట చదవండి చివరిగా. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున
దేహమందు ఉన్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టంగా ఉండాలన్నది ఆపేక్షించుచున్నాను. ఏంటమ్మా? గుడిసెలో ఉన్న, గుడిసె విడిచిపెట్టిన, గుడారంలో ఉన్న గుడారాన్ని విడిచిపెట్టిన ఎట్లా ఉండాలంట? దేవునికి ఇష్టంగా ఉండాలంట. గుడారం అంటే ఏంటిది? శరీరం. ఇశ్రాయేలీయుల గుడారాల పండుగ వేరు. అడవిలోనికి వెళ్ళి చెట్ల ఆకులు కొమ్మలు తెచ్చి గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో ఉండి యాత్రను, ఇశ్రాయేలీయులు చేసిన యాత్రను జ్ఞాపకం చేసుకునేది. మరి మన గుడారాల పండుగ ఏంటి? మన గుడారాల పండుగ ఏంటిది? ఏంటిదమ్మా మన గుడారం? ఈ దేహమే, ఈ శరీరమే గుడారం. ఈ గుడారంలో ఉంటున్న నీవు ఏం చేసుకోవాలి? నువ్వు యాత్ర చేస్తున్నావు, నువ్వు పరదేశిగా ఉన్నావు ఈ గుడారంలో. ఈ గుడారాన్ని వదిలిపెట్టి పోవలసిన సమయం ఉంది. గుడారాన్ని విడిచిపెట్టవలసిన సమయం వస్తుంది. గుడారాన్ని వెడలిపోయి క్రీస్తుతో ఉండవలసిన సమయం వస్తుంది. యేసు క్రీస్తు పేతురుకు చూపించాడు గుడారాన్ని త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని. మనం కూడా మన గుడారాల నుంచి వెళ్ళిపోతాం. అయితే ఈ గుడారంలో ఉన్నంత కాలం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఈ గుడారం స్థిరము కాదని వాళ్ళు 7 రోజులు జ్ఞాపకం చేసుకునేది. మరి మనం ఎంతకాలం జ్ఞాపకం చేసుకోవాలి? అనుదినము, అనుక్షణము భూమి మీద ఉన్నంత కాలం నేను ఈ గుడారంలో ఉంటున్నా, ఏదో ఒక రోజు ఈ గుడారాన్ని వదిలిపెడతా అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? ఇది నీది గుడారాల పండుగ. కాబట్టి ఈ దేహం అనే గుడారంలో ఉంటున్న నీవు ఏదో ఒక రోజు ఈ గుడారాన్ని వదిలిపెట్టి దేవుడు నీ కోసం కట్టిన పునాదులు గల పట్టణం, నివాసం ఉంది. శాశ్వతమైనటువంటి పట్టణం వేరు, గుడారం వేరు. పునాదులు గల పట్టణం అంటాడు. గుడారానికి పునాదులు ఉంటాయమ్మా. ఇది కూడా చదువుకుందాం. చివరిగా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేనికమ్మా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు గల పట్టణం. ఏమమ్మా, గుడారానికి పునాదులు ఉంటాయా? ఉండవు. గాలి వస్తే ఎగిరిపోతుంది, వానొస్తే మొత్తం నీళ్ళే. గుడారం శాశ్వతమైనది కాదు, గుడారం స్థిరమైనది కాదు, గుడారం స్థిరంగా ఉండదు. గుడారం ఎన్ని రోజులున్నా ఒక రోజుకు పీకేయవలసిందే. గుర్తుపెట్టుకో, ఎన్ని రోజులున్నా నీ శరీరం శిథిలమైపోవాల్సిందే, మట్టిలో మన్నైపోవాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇది గుడారం. గుడారానికి పునాదులు ఉండవు. కానీ దేవుడు ఇంకోటి కడుతున్నాడంట. దానికి ఏముందంట? పునాది గట్టిగా ఉండాలి. నివాసం స్థిరంగా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలి. ఏ తెలివి కల్లోడు గుడారానికి పునాదేయడు. గుడారానికి పునాది వేసినోడు తిక్కలోడు. ఏమమ్మా, పునాదేసి పునాది మీద టెంట్లు వేస్తారా? వాడు తిక్కలోడు. పునాది మీద పునాది కట్టి టెంట్లు వేసేటోడు. టెంట్ కన్నా పునాదికే ఎక్కువ ఖర్చు వస్తుంది. కానీ దేవుడు ఆత్మీయ జీవితానికి ఒక పట్టణం కట్టాడంట, దానికి పునాది ఉందంట, అది స్థిరం. అయితే ఇప్పుడు మనం గుడారంలో ఉంటున్నాం. మనం ఏం గుర్తు చేసుకోవాలి? ఈ గుడారం స్థిరం కాదు, ఈ దేహం స్థిరం కాదు, ఈ శరీరం స్థిరం కాదు, దీనికి పునాది లేదు. ఆత్మీయ జీవితం ఉంది, పరలోకంలో మరో జీవితం ఉంది, దానికి పునాది ఉంది, అది స్థిరం. ఈ గుడారంలో ఉన్నంత కాలం పునాదులు గల పటలోకాన్ని, దేవుడు కట్టిన పట్టణాన్ని, స్థిరమైన పట్టణాన్ని గుర్తు చేసుకుంటూ బతకాలి. ఎప్పుడు గుండె ఆగిపోతుందో అప్పుడు గుడారాన్ని వదిలిపెడతాం. అప్పుడు పాటేస్తారు వాళ్ళు,
నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఎక్కడికి పోతావు? ఆ నివాసం కాడికి పోతావు అన్నమాట. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, గుడారాల పండుగలలో బోధింపబడని గుడార రహస్యం ఇది. ఏంటి మన అంశం? గుడారాల పండుగలలో బోధింపబడని గుడార రహస్యం ఇది.